class. I am Alluri Sita Ramaraju. Thank you. Rainbow School LKG. Shreyas. Srividya Unda. Srividya. కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ నిజామాబాద్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి శుభస్వాగతం పలుకుతోంది వేదిక. అలాగే గౌరవ అతిథిగా శ్రీమతి కుంచాల సునీత గారు, జిల్లా సెషన్ జడ్జి గారు, అట్లాగే ప్రత్యేక ఆహ్వానితులు వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు సహకరించిన అలాగే ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి శ్రీ కుమారస్వామి గారు, ప్రొఫెసర్ డిగ్రీ విభూషిత ప్రణౌమి త్వనరోంకార మణిఘంటా విభూషిత కవిలోక కుటుంబస్య కామధేను సరస్వతి సరస్వతి యా కుందేందు తుషారహారధవలాభిర్దేవైః సదా వందితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వారిని. నా పేరు బుగ్గారెడ్డి అంతారెడ్డి రాజారెడ్డి గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, గౌరవనీయులైన అడిషనల్ కలెక్టర్ రంజిత్ గారికి, మరియు ఇతర అడిషనల్ కలెక్టర్ ఇతర అతిథులకు, విద్యార్థులకు, పాఠకులకు, ప్రజలకు మరియు విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పుస్తకాల ద్వారా మన ఆలోచనల ప్రపంచాన్ని విస్తరించి జీవితం యొక్క వివిధ కోణాలను అర్థం చేసుకోవచ్చు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటాం. ఈ వారాన్ని మనం గ్రంథాలయాల ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే సందర్భంగా జరుపుకుంటాం. పుస్తకాలు మనకు దార్శనికత, జ్ఞానం, సామాజిక అవగాహన, సృజనాత్మకతను సంపాదిస్తాయి. ప్రతి ఒక్కరికి గ్రంథాలయాలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజా గ్రంథాలయాలను ప్రారంభించింది. ఈ గ్రంథాలయాల్లో ప్రవేశం ఉచితం. ఎవరైనా వచ్చి గ్రంథాలయాల్లో గల పుస్తకాలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లాలంటే మాత్రం సెక్యూరిటీ డిపాజిట్ నుంచి తీసుకెళ్ళాలి. లైబ్రరీలోనే చదవాలంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ రుసుములు కానీ లేవు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో, పాఠశాలలో, విశ్వవిద్యాలయాల్లో లైబ్రరీస్ కలవు. కానీ ఆ లైబ్రరీస్లో కేవలం అకాడమిక్స్ సంబంధించిన పుస్తకాలు మాత్రమే ఉంటాయి. కానీ పబ్లిక్ లైబ్రరీస్లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,50,000 పుస్తకాలు పబ్లిక్ లైబ్రరీస్లో, మన జిల్లా గ్రంథాలయ సంస్థ పబ్లిక్ లైబ్రరీస్లో కలవు. వాటిని అందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాను. మన జిల్లా మొత్తంలో ఒక జిల్లా కేంద్ర గ్రంథాలయము, 24 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. ఒరిజినల్గా ఈ గ్రంథాలయ టైమింగ్స్ 6 అవర్స్. కానీ పోటీ పరీక్షల నేపథ్యంలో పాఠకులకు, విద్యార్థులకు వాళ్ళ కోరిన విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో మన జిల్లా కేంద్ర గ్రంథాలయం ఎర్లీ మార్నింగ్ 4 o'clock 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్వహించబడుతున్నది. వాళ్ళ సౌకర్యం కొరకు మేము చేస్తున్నాం. ఇంకా ఏదైనా గ్రంథాలయాలు బోధన్, ఆర్మూర్, వర్ణి, పాల్కొండ, భీమలు ఇవి రోజుకు 12 గంటలు పనిచేస్తున్నాయి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కొరకు ఈ గ్రంథాలయాల టైమింగ్స్ను పెంచడమైనది. కానీ కొన్ని గ్రంథాలయాలకు బిల్డింగ్స్ లేవు. అందులో సిరికొండ, నందిపేట, పోచంపాడు ఉన్నాయి. ఈ గ్రంథాలయాలకు
నూతన భవనాలు నిర్మించాలని కలెక్టర్ గారికి కోరడం జరిగింది. ఆ సైట్స్ లేవు కాబట్టి వాళ్ళు కేటాయించాలని కోరడం జరిగింది. వీరికి నూతన భవనాల నిర్మాణానికి మన అధ్యక్షులు అందరి రాజారెడ్డి గారు కూడా ఎంతో కృషి చేయించున్నారు. డీసీఎల్ మన జిల్లా కేంద్ర గ్రంథాలయం కూడా ఎంతో పాతగా అయిపోయి ఓల్డ్ అయిపోయి కొద్దిగా అసౌకర్యంగా ఉన్నాయి. కావున ఈ జిల్లా కేంద్ర గ్రంథాలయం కూడా నూతన భవన నిర్మాణం కొరకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మన అంతరేజ్ రాజారెడ్డి గారి హయాంలోనే నూతన భవనం నిర్మించాలని నేను కోరుతున్నాను. ఇంకా చెప్పాలంటే 2004-05 వరకు మన ప్రజా గ్రంథాలయాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు ఉండేటివి కావు. అప్పుడు రీడర్షిప్ మెంబర్షిప్ బాగా తగ్గిపోయింది. అందువల్ల మన డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారు సమీక్షించి రీడర్షిప్ను మెంబర్షిప్ను ఎలా పెంచాలనే ఉద్దేశంతో షెడ్యూల్ సెక్షన్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రెఫరెన్స్ యూనిట్లని ప్రతి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రేడ్ 1 గ్రంథాలయాల్లో ప్రారంభించడం జరిగింది. అంతవరకు మన ఈ పబ్లిక్ లైబ్రరీస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ అవైలబుల్ ఉండేటివి కావు. అప్పుడు రీడర్షిప్ మెంబర్షిప్ ప్రజలను గ్రంథాలయ వైపు ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ సెక్షన్లు ప్రారంభించడం జరిగింది. ఈ సెక్షన్స్ ప్రారంభించిన తర్వాత ప్రతి జిల్లా కేంద్ర గ్రంథాలయము రీడర్షిప్ బాగా పెరిగింది, మెంబర్షిప్ కూడా బాగానే పెరిగింది. కానీ ఈ విద్యార్థులు జనరల్ బుక్స్ ఇప్పటికి కూడా అంత బాగా ఉపయోగించుకోవడం లేదు. కావున మన విద్యార్థులందరూ జనరల్ బుక్స్ కూడా ఉపయోగించుకొని రీడర్షిప్ బాగా పెంచే విధంగా కృషి చేయాలని కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరడం ఏమనగా ప్రతి సండే రోజు కూడా మా గ్రంథాలయం తెరిచి ఉంటాయి. మాకు ఫ్రైడే హాలిడే, సండే రోజు తెరిచి ఉంటాయి. ఎందుకంటే ఈ స్కూల్ పిల్లలకు వీళ్ళకు సౌకర్యార్థం మేము అవి తెరిచే టైమింగ్స్ ఆ విధంగా ఏర్పాటు చేసినారు. కావున మీ పిల్లలను మా గ్రంథాలయాలకు తీసుకువచ్చి వాళ్ళను పుస్తకాల వైపు ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మీరు చేయాలని మీ తల్లిదండ్రులను టీచర్లను పిల్లలను కూడా కోరుచున్నాను. ప్రతి సండే రోజు మా గ్రంథాలయానికి రండి. మీకు కావాల్సిన పుస్తకాలు, చిన్నపిల్లల పుస్తకాలు, మూల పుస్తకాలు అన్నీ మా అందుబాటులో ఉన్నాయి. ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ఉద్దేశం కూడా ప్రజలను గ్రంథాలయ వైపు ఆకర్షించి వాళ్ళను చదువుకునే విధంగా చేయాలనేది ఉద్దేశం. ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవంగా ఈ అవకాశం వచ్చినందుకు నేను ఇక్కడ అతిథులకు, పిల్లలకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. తల్లి పాదాలకు మృక్కుడి మనుజ ధర్మమునెన్నడు వీడబోకుడి. చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, అదే మున్సిపల్ కమిషనర్ గారు, అదే విధంగా ఇక్కడికి వచ్చిన ఆర్డీఓ గారు, ఇక్కడికి వచ్చిన విద్యార్థినులు, వేదికపై ఉన్న మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల రెడ్డి గారు, మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ వారోత్సవాలు సంవత్సరం ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా ఈ వారోత్సవాన్ని జరుపుతూ ఉన్నాము. 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పిల్లలకు ప్రోగ్రాం చేయడం జరిగింది. ప్రతి స్కూల్ సుమారు 30 స్కూళ్ళ నుండి పిల్లలను పిలవడము, వాళ్ళ యొక్క కొన్ని ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ పిల్లలకు కూడా ఎవరైతే కాంపిటీషన్లో వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం. అదేవిధంగా ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే కలెక్టర్ గారితో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. కొన్ని పోచంపాడ్, సిరికొండ, నందిపేట్, నిజామాబాద్లో విద్యార్థులు చాలామంది వస్తున్నారు. నిజామాబాద్లో కూడా సుమారు 500 నుంచి 600 మంది విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళకు చదువుకోవడానికి స్థలం లేదు కాబట్టి పక్కకున్న పాత డిఓ ఆఫీస్లో స్థలము కేటాయించడం జరిగింది. దాంట్లోనే చదువుకుంటూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. రేపు కన్స్ట్రక్షన్ కొరకు మీతో మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. మీరు కూడా కమిషనర్ గారికి రాసిండ్రు అని మాతో సంప్రదించడం జరిగింది. కాబట్టి దయచేసి తొందరగా పర్మిషన్ ఇప్పిస్తూ బిల్డింగ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి
మీ ద్వారా మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందరు విద్యార్థులు వస్తూ ఉన్నారు చదువుకోవడానికి. పక్కన ఉన్నటువంటి పాత డిఓ ఆఫీస్ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది తెలియజేసినారు. అలాగే ఈ కార్యక్రమానికి రాజీవ్ గాంధీ హనుమంత్ గారు అనివార్య కారణాల వల్ల వేరే కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉంది కాబట్టి వారు ఈ కార్యక్రమాన్ని 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గారు అంతరెడ్డి రాజరెడ్డి గారికి, అదేవిధంగా మానాల మోహన్ రెడ్డి గారికి, ఏసీఎల్పి అంకిత్ గారికి, ఏసీయూటీ సంకేత్ అండ్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ మరియు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు, ముఖ్యంగా విద్యార్థులు అందరికీ నమస్కారాలు. సో మనకి గ్రంథాలయ వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక వారం రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటాము. అంటే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యువతలో అదేవిధంగా విద్యార్థుల్లో కూడా ఈ గ్రంథాలయాలు ఇంపార్టెన్స్ తెలియజేయడము, అదేవిధంగా వాళ్ళని గ్రంథాలయాల వైపు అట్రాక్ట్ చేయడం. అంటే మనకి వాళ్ళలో కూడా అంటే నాట్ ఓన్లీ అంటే ఎడ్యుకేషన్ అంటే మనకి ఓన్లీ అకాడమిక్సే కాకుండా అన్ని రకాలుగా అంటే అది జనరల్ నాలెడ్జ్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, మన చుట్టూ జరుగుతున్న విషయాలు, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా తెలుసుకునే విధంగా ఈ గ్రంథాలయాలు రూపొందుతూ ఉన్నాయి. సో మనకి ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా వరకు డిజిటల్ లైబ్రరీస్ అంటే మనకి ఆన్లైన్లోనే ఏ పుస్తకాలు కావాలన్నా కూడా ఆన్లైన్ ఎడిషన్స్ దొరుకుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా కూడా గ్రంథాలయాలు మారాల్సిన పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగా గ్రంథాలయాల్లో కూడా డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. సో మనకి గ్రంథాలయ చైర్పర్సన్ గారు చెప్పినట్లుగా మనకి ఏదైతే సెంట్రల్ లైబ్రరీలో స్పేస్ కన్స్ట్రెయింట్ ఉందో దాని గురించి ఆ పక్కనున్న డియూ ఆఫీసు కొంత భాగం ప్రస్తుతానికి యూజ్ చేసుకుంటున్నారు. బట్ పక్కన ఖాళీగా ఉన్న ల్యాండ్ కూడా అడగడం జరిగింది. దానికి అనుగుణంగా మనము గవర్నమెంట్కి ప్రపోజల్స్ కూడా పంపించాము. ఎందుకంటే ఆ ల్యాండ్ అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఒకసారి మనకి డిపార్ట్మెంట్ నుంచి కాన్సెప్ట్ వస్తే మనము ఫర్దర్గా ల్యాండ్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి 3 లొకేషన్స్లో కూడా ఆ ల్యాండ్ గురించి అడగడం జరిగింది. పోచంపాడు, నందిపేట, సిరికొండ. సో అక్కడ కూడా మనము ల్యాండ్ ఐడెంటిఫై చేశాము. సో అది కూడా మనకి త్వరలోనే ల్యాండ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ మనకి రీసెంట్గా జరుగుతున్న ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల కూడా మనకి సెంట్రల్ లైబ్రరీ, రీజనల్ లైబ్రరీస్ కూడా చాలామంది యూత్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వచ్చి చదువుకుంటూ ఉన్నారు. సో మనకి రాజిరెడ్డి గారు చైర్పర్సన్ అయిన తర్వాత కూడా చాలాసార్లు మా దగ్గరికి వచ్చి ఇష్యూస్ అంటే ఈవెన్ లంచ్ అరేంజ్మెంట్స్ అవ్వచ్చు, అదర్వైజ్ కొన్ని చైర్స్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని బుక్స్ కూడా కావాలని అడగడం జరిగింది. సో దానికి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. అంటే ప్రతి జిల్లాలోనే కాదు ప్రతి లొకేషన్లో కూడా లైబ్రరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ స్మార్ట్ ఫోన్స్ దీనివల్ల చాలామంది సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడము, సో అంటే అన్నెసరీగా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉన్నారు. సో అలా కాకుండా మనము జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. చాలామంది మహనీయులు అంటే మనకి 25-30 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే సో ఇన్ని పుస్తకాలు అనేది ఎవరు కొనే ఆర్థికంగా కూడా అంత స్తోమత ఉండేది కాదు. సో కాబట్టి చాలామంది ఈవెన్ సివిల్స్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ కన్సర్న్ కాలేజెస్లో కానీ యూనివర్సిటీలో ఎక్కడైనా లైబ్రరీస్ ఉంటే లైబ్రరీలో చదువుకుంటూ ఉండేవాళ్ళు. సో మనకి ఇప్పుడు లైబ్రరీస్ కొంత అన్ని కాలేజెస్లో వచ్చాయి, కానీ మనకి కొంత ఒక 2-3 డెకేడ్స్ బ్యాక్ చూసుకుంటే మెయిన్ యూనివర్సిటీస్లోనే లైబ్రరీస్ ఉండేవారు. అదేవిధంగా ఇప్పుడు
సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఎవరైతే పాస్ అంటే క్లియర్ చేస్తున్నారో వాళ్ళు కూడా ముఖ్యంగా కొన్ని మెయిన్ యూనివర్సిటీస్ నుంచే ఎక్కువ మంది వస్తూ ఉండేవాళ్ళు. దానికి కారణం ఏమంటే వాళ్ళకి ఆ బుక్స్ అనేవి యాక్సెసిబుల్గా ఉండేవి. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో కంటెంట్ అవైలబుల్గా ఉంది. కానీ సో ఈ లైబ్రరీస్లో దొరికే పుస్తకాలు అక్కడ ఉండే పుస్తకాలతోనే ఎక్కువగా వాళ్ళు చదువుకునేవారు. ఈవెన్ నా కేసులో కూడా నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ని. నేను ఇంజనీరింగ్ డేస్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలోనే సివిల్స్కి సంబంధించిన బుక్స్ అనేది చదువుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే మనము ప్రిపరేషన్ టైంలోన ఒక ఆథరు అదర్వైజ్ ఒక పబ్లిషరే కాకుండా మనకి ఏ పబ్లిషర్ ఏ ఆథర్ బుక్స్ అయినా కూడా మనము లైబ్రరీలో చూసుకొని దాంట్లో ఏదైతే బాగుంటుందో దాన్ని మనము ఫాలో అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలామంది చాలా సజెషన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ జాగ్రఫీ అనుకుంటే జాగ్రఫీకి 10 మంది 10 బుక్స్ సజెస్ట్ చేస్తారు. సో అదేవిధంగా హిస్టరీ చూసుకుంటే హిస్టరీకి 10 మంది 100 బుక్స్ సజెస్ట్ చేస్తారు. బట్ లైబ్రరీలో ఏమంటే మనకి ఆ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఏ బుక్ అయినా మనం చదవచ్చు. ఎందుకంటే వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రతి పుస్తకం కూడా మనం కొని చదివే అంత మనీ వృధా అవుతుంది. అదేవిధంగా టైం కూడా వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా మనము లైబ్రరీస్లో హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మనకు అక్కడ ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు, దాంట్లో ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ పుస్తకం బాగుంది అనుకుంటే ఆ పుస్తకాన్ని మీరు కావాలంటే పర్చేజ్ చేయవచ్చు, అదర్వైజ్ మీరు లైబ్రరీలోనైనా చదువుకోవచ్చు. సో ఇప్పుడు మనకి లైబ్రరీస్ ఈ కాలంలో కూడా మనకి జిల్లాలో కూడా ఖచ్చితంగా ఒక డిజిటల్ లైబ్రరీ అనేది ఉండాల్సిన నెసెసిటీ ఉంది. ఖచ్చితంగా మేము చైర్మన్ గారు ఖచ్చితంగా మేము కోఆర్డినేట్ చేసుకొని జిల్లా సెంట్రల్ లైబ్రరీలో ఒక డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు చాలా వరకు మనకి చాలా ఈవెన్ మనకి పబ్లిషర్స్ కూడా మ్యాగజైన్స్ కూడా మనకి కొంత మ్యాగజైన్స్ మనకి అమౌంట్ పే చేస్తేనే వస్తాయి. సో వాటిని కూడా మనము ఆ మ్యాగజైన్స్ కూడా మీకు యాక్సెస్గా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. సో ఎందుకంటే చాలా వరకు ఎకానమీ కానీ క్వాలిటీ కానీ ఆ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ చూసుకుంటే ఖచ్చితంగా వాటికి ఆన్ పేమెంట్ బేసిస్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని కూడా మనము ఆన్లైన్లో మనము మెంబర్షిప్ తీసుకుంటే అది అనేది మనకి ఎవరైతే ఈ ఎగ్జామినేషన్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా చాలా వరకు అవి హెల్ప్ అవుతాయి. సో అంటే మనకి ఇప్పుడు ఏదైతే చేంజింగ్ కండిషన్స్ అవుతున్నాయో అంటే ఇప్పుడు మనకి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఈవెన్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డే బై డే కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ చదివే పరిస్థితులు అదేవిధంగా మనం దానికి ప్రిపేర్ అయ్యే కండిషన్స్ కూడా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని చూస్తే సో వాళ్ళ ప్రిపరేషన్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో హైదరాబాద్లో ఒక రకంగా ఉంటారు, మన నిజామాబాద్లో ఒక రకంగా ఉంటుంది. బట్ మనం నిజామాబాద్లో కూడా హైదరాబాదు ఢిల్లీలో ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్థాయిలో మన లైబ్రరీలు కూడా డెవలప్ కావాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఖచ్చితంగా మేము లైబ్రరీస్ అనేది అట్లీస్ట్ మన సెంట్రల్ లైబ్రరీ అనేది కాస్త మంచిగా మనకి నేషనల్ లెవెల్లోనైనా బాగుండేటట్లుగా మేము చర్యలు తీసుకుంటాము. సో ఇప్పుడు చైర్పర్సన్ గారు కూడా బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు నాకు 2-3 టైమ్స్ కలవడం జరిగింది. 2-3 టైమ్స్ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. సో చైర్పర్సన్ గారు కూడా చెప్పారు క్లోజింగ్ సెరమనీకి మేము ఎవరిని పొలిటికల్ వాళ్ళని కూడా పిలవట్లేదు, ఖచ్చితంగా మీరు యాజ్ ఏ కలెక్టర్గా రావాలి, వచ్చి మీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అని. సో అందుకు రావడం జరిగింది. సో మేబీ వీ హోప్ లైక్ బై ది నెక్స్ట్ టైం బై దిస్ నవంబర్ మన గ్రంథాలయంలో కూడా చాలా వరకు చేంజెస్ వస్తాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.
Nowadays we all are using WhatsApp, Insta, YouTube and Facebook in phones. But this phone has a warning sign. Why? Because too much screen time can harm our brains and eyes. Do you know that? So much screen time can అమ్మా దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడిలా నడిచేవాడు. అమ్మ ఏనాడు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజ్యమంతా నీవేనా, రాజరికం నాది, కకుటసలగార సామ్రాజ్యాన్ని ఎలమని ఒకటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత. నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జలం, నా ప్రాణం, నేనే కర్ణుడే నేను అంచాటున్న మహామానసుడమ్మా నా రారాజు. అటువంటి రారాజుని విడిచి చేయగలిపి రయ్యాన్ని కయ్యం చేసుకున్న మంత్రం కావాలి. ఇంకేనాడు కోరుకుతని నెరవేర్చి ఉంటాడు. ఏమిటి? రణరంగంలో పాండవులను వధించరాదా? శబాష్! ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు. అతన్ని వధించడు. భీముడు అడ్డుపడి ఆగమం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాత్రే ధ్వంజీరాని వయసు మా అస్త్రాభ్యాసం లేదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, అనిరుద్ధ్, విభంజనుడు. మా అర్జునుడే ఎదురైతే నేను మర్చిపోతాను. నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక నిన్నే కర్ణుడా లేక కౌంతేయుడా అన్న దైవ నిర్ణయం. అమ్మా ఈ కర్ణుడే కూల్తే ధర్మ భీమార్జునుడు సహదేవుల 5గురు, లేక ఈ అర్జునుడే కూల్తే కర్ణ ధర్మ భీమ మాత్రేయుల 5గురు. 6 బిడ్డల తల్లి నీ కొడుకులు 5గురే, పంచ పాండవులే. సెలవు మాత సెలవు.